పంజాకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, ఈ ఘటన బాధాకరమని, ఇది అధికారులు, ప్రభుత్వం ఉదసీతన వల్లే బాణసంచా పేలుడు జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాణసంచా పేలుడు ప్రమాద క్షతగాత్రులను సిపిఐ జిల్లా కార్యదర్శి కె బొడ్డకొండ, సహాయ కార్యదర్శి తొకల ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా సమితి బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వేట్లపాలెం బాణసంచా సంఘటన ప్రభుత్వ అధికారులు హత్యలేనని మండిపడ్డారు. గత 7 నెలల ముందే ఉమ్మడి జిల్లాల్లో 2 వేరు ఘటనలు జరిగాయని, దానిలో ఒక ఘటనలో 6, రెండవ ఘటనలో 2 చనిపోయారని, దానితో ప్రభుత్వం 11 భద్రతా ప్రమాణాలను అమలు చేసిందని, అయినా దానికి రెట్టింపుగా నిన్న జరిగిన సంఘటనలో 23 మంది చనిపోయారని తెలిపారు. కారణం కార్మిక, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్లు కనీసం తనిఖీలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మధు ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాస్, శాఖ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 6 చనిపోతే దాని మీద సీరియస్ గా కమిటీ చేసి భద్రత ప్రమాణాలు పెట్టి రూల్స్ పెట్టి చేశారు. ఇప్పుడు 20 మంది పైన చనిపోయారు. ఇప్పుడు ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? 20 లక్షల రూపాయలు ఇచ్చో ఏదో ఇచ్చి సాయం చేస్తే వాళ్ళ జీవితం తీసుకురాగలరా? వాళ్ళ కుటుంబాలను ఆదుకోగలరా? జీవితం అంతా కుటుంబం చూడగలరా? కనీసం భద్రత ప్రమాణాల్లో గోడౌను, పనిచేసే కేంద్రం 2 దూరంగా ఉండాలని ఆ నిబంధనలు ఉంది. దాన్ని పాటించారా? 15 కేజీలకే పర్మిషన్ తీసుకుని ఈ రోజు 50 కేజీల ఉత్పత్తి చేశారు. దీనికి ఎవరు బాధ్యతలు? అసలు ఆ ప్లాంట్కి అంటే కేంద్రానికి ఎందుకు మాత్రమే పనిచేయాలని రూల్స్ ఉన్నాయి. మరి 40 మంది 50 మంది ఎలా పనిచేస్తున్నారు? వీరి వెనకాల ఎవరున్నారు అంటే పెద్ద ఆర్డీఓ, ఫైర్ ఆఫీసర్, కార్మిక శాఖ, స్థానిక ఎండీఓ, ఎంఆర్ఓ అందరూ కూడా కొమ్మక్కైపోయి రాజకీయ తొత్తులుగా మారిపోయి ఈరోజు అమాయకుల ప్రజల్ని ప్రాణాలు పోగొట్టి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యలే, ఇది అధికారులు చేసిన హత్యలే. మేము ఖచ్చితంగా చెప్పగలం. కనీసం ఒక్క కార్మికుడు పనిచేసిన మీద కనీసం ఒక ఇన్సూరెన్స్ కానీ బీమా సౌకర్యం ఏమీ చేయించలేదు. అదే బీమా సౌకర్యం చేయించుంటే కనీసం ఒక రిజిస్టర్ లేదు. 400 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి, 400 రూపాయలు. ఒకరైతే 600, 700, ఒక లెక్క లేదు. రేపచ్చలు రాదు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఒక రిజిస్టర్ లేదు. 6 ప్రాణాలు పోతే దాని నుంచి నేర్చుకోవాల్సింది పోయి ఈ రోజు 20 ప్రాణాలు వస్తే ఎవరు బాధ్యతారు? అందుకే కోరుతున్నాం, ఎప్పటికైనా సీరియస్ గా ఉండండి. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ప్రతి నెలకు ఒకసారి తనిఖీ చేయండి.